ప్రతి సినిమాలో అతను లేని సినిమా ఉండదు, సినిమా లేకుండా అతను ఉండడు. బాబు నాకు అర్జెంట్గా ఓ పెద్ద జాతీయ జెండా ఇవ్వు. వేరే కలర్ లేదా? ఇప్పుడు నేను ఎక్కడికైనా ఏ కాలేజీకి వెళ్ళినా కూడా ముందు ఈ గర్ల్స్ వెళ్ళేవండి వేసేయాలా అని అడుగుతారు. గర్ల్స్ పెద్ద గుంపులేసి వేసేయాలా అని అడుగుతారు. లంగా పోని నీటితో రద్దయిపోని అంటే కృష్ణవంశీ గారు హీరో డైరెక్టర్ గారండి, హీరో మహేష్ బాబు గారండి, సోనాలి బెంద్రే హీరోయిన్ అండి, రానగర్ గారు ప్రొడ్యూసర్ అండి అన్నాడు. వీడు ఎవడో మాకు వేస్తున్నాడు. చేసిన నాళ్ళు దాదాపు 35 days ఏమో చేశాను. అందరూ అంటే ఆ సినిమాకి ఒక పెద్ద అంటే ఏమంటారంటే ఒక 20-30 కార్లు ఉంటాయి అన్నమాట డైలీ పికప్లు. మీరు చూసే ఉంటారు సినిమా మొత్తం ఫ్యామిలీస్, 10 ఫ్యామిలీస్, పిల్లలు, ఏనుగు, అదొక ఉత్సవం, రోజు ఒక జాతరలాగా. మీ క్యారెక్టర్ పేరు గంగిరెడ్డి అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఫినిష్ చేసి సబ్జెక్ట్ ఫినిష్ చేసి ఈ సినిమా అయిన తర్వాత మిమ్మల్ని అందరూ గంగిరెడ్డి అని పిలుస్తారు చూడండి అన్నాడు వినయ్ గారు. రాజతరణ్ గారిది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే రాజతరణ్ గారి గురించి ఈ సినిమాలో కొంచెం లవ్ బేస్డ్, కొంచెం కామెడీ బేస్డ్ ఉన్న సినిమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు. తిరగబడ్డ స్వామిలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో చూడవచ్చు రాజతరణ్ గారిని. ఇప్పుడు మొన్న హ్యామ ఇష్యూ జరిగింది, దాని నుంచి ఇచ్చేసారండి అసోసియేషన్ నుంచి. ఈ సస్పెన్షన్ డిలీట్ చేయలేదు, బయట నుంచి వస్తున్న ఫోర్సెస్ అంటే మీరు ఆ అమ్మాయి నా జీవితంలో మర్చిపోలేని రోజు ఒక రోజు ఉందండి. ఆ రోజు ఏంటంటే మెగాస్టార్ గారు వచ్చారు, మైక్ తీసుకున్నారు, ఒక మాట అన్నారండి. నేను ఇంకోసారి సినిమా చూడాలంటే అది మా బన్నీ కోసం కాదు, మా రఘు కోసం చూస్తాను పెద్ద కాంప్లిమెంట్ అండి అది అన్నారు. మన హరిహర వీరమలు కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అవును, 20 days వర్క్ ఏదో బ్యాలెన్స్ ఉంది. నటించడం తప్ప నాకేమీ తెలియదండి జీవితంలో. అలా నటిస్తూ సెట్స్ మీదే పోవాలని కోరిక నాకు. ఇది డ్రామాటిక్ అనుకోవద్దు దయచేసి అందరూ కూడా, నా కోరిక అది. చాలా మంది చెప్తారు, అది నా నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట ఇది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగా ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ నిజంగా స్పెషల్ గెస్ట్. ఎందుకంటే 100 సినిమాలు చేసిన ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ అతని వెంట పెట్టి మరీ డేట్స్ తీసుకుని ప్రతి సినిమాలో అతను లేని సినిమా ఉండదు, సినిమా లేకుండా అతను ఉండడు. అద్భుతమైన క్యారెక్టర్లు, ఎన్ని సినిమాలు చేసినా బోరు కట్టకుండా ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడం అన్నదే ఈ యాక్టర్ తాలూకా స్పెషల్ టచ్. ఆ యాక్టర్ ఎవరో కాదు, ద మోస్ట్ సెలబ్రేటెడ్ ఆర్టిస్ట్ యాక్టర్ రఘుబాబు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మనం ఆయన్ని సాధారణంగా ఆహ్వానిద్దాం. వెల్కమ్ రఘుబాబు గారు, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నన్ను మీ షోకి పిలిపించినందుకు హిట్ టీవీ తరఫున చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ దీవెనలు ఎప్పటికీ కావాలి మీ రఘుబాబు. కాదు, అసలు ఇన్ని 450 సినిమాలు కంప్లీట్ చేసి ఈ రోజు కూడా స్టిల్ ప్రతి సినిమాలోని మీరు లేకుండా సినిమా ఉండదు, సినిమా లేకుండా మీరు ఉండరు. అసలు ఈ ప్రయాణాన్ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి? నేనంటూ ప్రత్యేకంగా మేనేజ్ చేయటం ఏమీ లేదండి అసలు. యాక్చువల్గా నాకు తెలియదు, అసలు నేను యాక్టర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో. మీ అందరు తెలిసిన విధంగా, ప్రేక్షకులు తెలిసిన విధంగా గిరిబాబు గారు, నాన్నగారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, విలన్గా, డైరెక్టర్గా మీ అందరికి సుపరిచితులు. రైట్ ఫ్రమ్ 1973 నుంచి ఈరోజు వరకు నాన్నగారిని మీరు అందరూ ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నాన్నగారికి ఇప్పుడు 82 రన్నింగ్ అనమాట.
తెలియదండి. మా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండేది. ఆ ప్రొడక్షన్ హౌసు 1977లో స్టార్ట్ చేశారు నాన్నగారు. 'దేవతలారా దీవించండి' దీవించండి. అనే సినిమాతోటి. అది కూడా ఒక వినూత్న ప్రయోగం. ఏంటంటే ఆ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా స్కోప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఏషియా. బా బ్లాక్ అండ్ వైట్లో సినిమా స్కోప్ సినిమా స్కోప్. ఫస్ట్ టైం నాన్నగారు ట్రై చేసిన ఫస్ట్ ఇది అనమాట. అది ఎంత సూపర్ హిట్ అయిందని ప్రేక్షక దేవుడు అందరికీ తెలుసు. పెద్ద హిట్. సూపర్ డూపర్ హిట్. అవును. అది ఒక సెన్సేషనల్ అవును, హిట్ ఒక సంచలనం. ఆ రోజులు. అలాగే నాన్నగారు తీసిన సినిమాలు సింహగర్జన కానివ్వండి, భారీ బడ్జెట్ సినిమా. తర్వాత మా చిన్న బ్యానర్లో మాధవి చిత్రాన్ని మా సిస్టర్ కన్సర్న్లో దానిలో తీసిన ముద్దు ముచ్చట, సంధ్యారాగం, అలాగే కీర్తిశేషులు కోగంటి కేశవరావు గారు అనే డిస్ట్రిబ్యూటర్ అవును. భ్రమరామ గారి ఫిలిమ్స్, ఎస్. వాళ్ళ బ్యానర్లో నాన్నగారు పార్ట్నర్గా చేరి అది మెరుపుదాడి అనే ఒక సంచలనాత్మక సినిమా. అది కూడా అవును. మీరు అది సుమను భానుచంద్ర హీరోస్. అది కౌబాయ్ సినిమా. అవును. అట్లా అది ఒక సెన్సేషనల్ ఫిల్ము. ఆ ఇయర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్స్ అన్నమాట ఓకే. అది. అట్లా ఆ సినిమా. దాని తర్వాత రణరంగం అనే ఒక పెద్ద బడ్జెట్ ఫిల్ము భానుచంద్ర సుమలతో వీళ్ళతో చేసిన సినిమా. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మా తమ్ముడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇంద్రజిత్ అనే సినిమా. అవును. అప్పటి వరకు నేను నాన్నగారికి కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉండేవాడిని, ప్రొడ్యూసర్గా. ఓకే. సో ఆల్ ఆఫ్ ద సడన్ ఏంటంటే నేను ఎప్పుడు యాక్టర్ అవుదామని నాకు కోరిక లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. బై ఆల్ మీన్స్ ఏంటంటే నేను బెంగళూరులో కన్నడ సినిమాలు చేశాను, ఓకే. నా ఓన్ ప్రొడక్షన్. ఓహో, సొంత నిర్మాణం. అంటే మా మావయ్య గారి సహకారంతో. మీ సుపరిచితులు మీ అందరికీ కమిడియన్ సుధాకర్ గారు, మా ఆహుతి ప్రసాద్ కీర్తిశేషులు, అవును. అలాగే ఇంకొక హరిప్రసాద్, శివరంజని హరిప్రసాద్, తను కూడా కీర్తిశేషులు, నేను నలుగురం కలిసి పోలీసు భార్య అని తెలుగులో సినిమా వచ్చింది. అవును. నరేష్, సీత, కాటకడి ప్రసాద్ గారు చేశారు. కాటకడి ప్రసాద్ గారు. అవును, పెద్ద హిట్ అది. చాలా పెద్ద హిట్ తెలుగులో. అవును. అదే సినిమాని మేము రీమేక్ చేసాం కన్నడలో. మ్మ్. మామయ్య గారి సహకారంతో ఒక బ్యానర్ స్థాపించి అదొక పెద్ద సెన్సేషనల్ హిట్ అనమాట. అంటే కన్నడలో కూడా. కన్నడలో మామూలుగా కాదనమాట. మ్మ్. ఒక విధంగా చెప్పాలంటే 25 వీక్స్ తెలుగులో 100 days ఆడింది. సిల్వర్ జూబ్లీ. సిల్వర్ జూబ్లీ. మ్మ్. సిల్వర్ జూబ్లీ 4 సెంటర్స్ అనమాట. బా. అదొక ట్రెమెండస్ హిట్ అనమాట. మ్మ్. ఒక సెన్సేషనల్ హిట్. ఒక కన్నడ పరిశ్రమ రెవెన్యూ బడ్జెట్ ఇదే మార్చేసింది, ఓకే. సినిమా బడ్జెటే. మ్మ్. అలాంటి ఒక సినిమా చేసాం అక్కడ. మ్మ్. అదృష్టంగా కొద్దీ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. మ్మ్. తర్వాత మళ్ళీ మధురానగర్లో అని కోడి రామకృష్ణ గారి డైరెక్షన్, భార్గవ గోపాల్ రెడ్డి గారు చేశారు. చేశారు. ఆ సినిమాని రీమేక్ చేశాం. మ్మ్. అప్పట్లో ఒక సూపర్ స్టార్ మాలశ్రీ, మానేశారు. మన తెలుగు అమ్మాయి, రామ్కేది హీరోయిన్. ఆ అమ్మాయి హీరోయిన్ అనమాట. అక్కడ పెద్ద హీరోయిన్ ఆ రోజుల్లో 1990లో. అంటే ఒక లేడీ సూపర్ స్టార్ అనమాట. లేడీ సూపర్ స్టార్. ఒక లేడీ అమితాబ్ బచ్చన్. అలాగే మన తెలుగులో డైనమిక్ లేడీ విజయశాంతి గారు, సూపర్ స్టార్ విజయశాంతి గారు. అవును. అలా కలబోసుకున్న ఒక ఇమేజ్ ఆ అమ్మాయికి కన్నడలో ఉండింది. మ్మ్. సో అట్లా ఆ అమ్మాయికి పెద్ద సూపర్ హిట్ ఇచ్చాం అప్పుడు ఆ రోజుల్లో. మ్మ్. అదే అట్లా సాయి ప్రకాష్ గారని మన తెలుగు ఆయన కూడా అవును, అక్కడ మంచి సినిమా. అక్కడ పెద్ద సూపర్ హిట్స్ అనమాట. ఆ సినిమా కూడా ఆ సినిమానే డైరెక్టర్ అయినా ఈయన ఈఎంఐ హీరోయిన్, మేమంతా ప్రొడ్యూసర్స్ ఆ సినిమా వరకు. దాని తర్వాత సినిమాలో మధురానగర్లో అని చెప్పాను కదా, అవును. ఆ సినిమాలో తెలుగులో క్యారెక్టరు సుధాకర్ కన్నడలో నేను చేయించాను, ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాజకోటి గారు మన తెలుగు, అవును, వాళ్ళని కన్నడలో మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా మేమే, ఓ నా బ్యానర్లోనే. ఓకే. అలాగా శశికుమార్ అని కొంతకాలం ముందు ఎంపీగా కూడా చేశాడు, హీరో. అవును, శశికుమార్. అవును, అవును. మన తెలుగు సినిమాలు కూడా కొన్ని సినిమాలు చేశాడు. అతన్ని అంటే అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న వేషాలు, అంటే హీరో శ్రీకాంత్ గారు హీరో అవ్వకముందు చేశారు చూడండి, అలాంటి క్యారెక్టర్స్ శశికుమార్ చేస్తూ ఉండేవాడు అనమాట. అతన్ని హీరో చేసింది మేమే. ఏది ఈ పోలీసు భార్య. అతని తర్వాత చాలా పెద్ద హీరో అయిపోయాడు ఆయన. అలాగే సాయి ప్రకాష్ గారు పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ గారు. ఈయన మాలశ్రీ గారు సూపర్ స్టార్. ఇక అక్కడి నుంచి
దాదాపు 10-12 సంవత్సరాలు ఏలింది కన్నడ ఇండస్ట్రీని. ఓకే. అట్లా మంచి సినిమాలు చేసాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.